మాజీ మంత్రి హరీష్ రావు అక్రమ అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల సతీష్, జిల్లా అధ్యక్షులు రాజేందర్ నాయక్, నియోజకవర్గ అధ్యక్షులు శ్రీహరి, మాజీ జెడ్పీటీసీ మనోహర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు ఈ మంత్రిత్వ శాఖకు ఏం సంబంధం అని విద్యార్థి విభాగం తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ అనే కేసు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయాలని హరీష్ అన్నను చేస్తే అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తే తెలంగాణ అగ్నిగుండం మారుతుందని చెప్పి బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. అక్రమంగా అరెస్ట్ అయిన హరీష్ అన్నను వెంటనే అక్రమంగా అరెస్ట్ అయిన హరీష్ అన్న వెంటనే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారి పైన అక్రమంగా కేసు పెట్టేసి అతన్ని అరెస్ట్ చేయాలంట అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ నుంచి పోలీసులు ఆయన ఇంటి చుట్టూ ముమ్మరంగా మోహరించినటువంటి సందర్భంలో అన్యాయంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించడం కోసం మా గౌరవ మాజీ మంత్రి హరీష్ అన్న ఆయన ఇంటికి పోతే ఈరోజు పోలీసులు అత్యుత్సాహంతో రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం హరీష్ అన్నను ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే జనాలకు న్యాయం చేయగాని అనునిత్యం జనాల కోసం పోరాటం చేస్తూ నిన్ను నిద్రపోనీయకుండా ప్రశ్నిస్తున్నటువంటి గొంతులను నొక్కాలని నువ్వు చూస్తే ఖబర్దారంట అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈరోజు నిన్ను ముక్తకంఠంతో ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉంటే జీర్ణించుకోలేక అక్రమంగా కేసులు బనాయించేసి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే అని చెప్పేసి చేస్తూ ఉన్నావు. ఎవడో చక్రధర్ గాడు అనామకుడు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు అంట అని చెప్పేసి హరీష్ అన్న మీద కంప్లైంట్ ఇస్తే దాన్ని తీసుకుంటావు. కానీ ఈరోజు ఖమ్మం బాధితులను పరామర్శించడానికి హరీష్ అసెంబ్లీలో మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 అసెంబ్లీలలో కూడా ఏ విధంగా అయితే మన హరీష్ అన్న గారు చెడుగుడు ఆడుకున్నారో వాళ్ళతోటి మళ్ళీ మమ్మల్ని ఎక్కడ చెడుగుడు ఆడుకున్నారో అని చెప్పి ఈ అక్రమ అరెస్టులకు వీళ్ళు పూనుకున్నారు. దానిలో భాగంగానే కౌశిక్ రెడ్డి గారిని, అదేవిధంగా కేటీఆర్ గారిని, మరి అదేవిధంగా హరీష్ రావు గారిని కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. రేపు మా తాతలు అవ్వలకు పింఛను మీరు ఇచ్చిన 4000 పింఛను రావడం లేదు. అదేవిధంగా మేము బీఆర్ఎస్పీ తరఫున ప్రతి పాఠశాల గురుకులాలు సందర్శిస్తూ వారి సమస్యలను ఎక్కడ మీరు మాట్లాడతారు, మేము చేసిన తప్పులను ఎక్కడ ఎండగడతారనే ఉద్దేశంతో ఈ అరెస్టు చేయడం జరుగుతుంది. ఎవడో చక్రధర్ గౌడ్ చేసిన ఒక ఫోన్ ట్యాపింగ్ కేసును వీళ్ళు ముందుకు తీసుకొని అరెస్ట్ చేయడానికి సిద్ధమవడం చాలా ఇది హేయమైన చర్య అని చెప్పి దీన్ని ఖండిస్తున్నాము. ఒకవాడి చక్రధర్ గౌడ్ గారి స్నేహితుడి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.